ఆ, మా నాన్నగారు మీ నాన్నగారు ఫ్రెండ్స్ అంట కదా. అదే అండి నాకు అర్థం కావట్లేదు. మా నాన్నగారేమో పంచాయతీలు, వ్యవహారాలు, వ్యవసాయం అంటూ పొలం గట్లంటే తిరుగుతుంటారు. మీ నాన్నగారు చూస్తే సాఫ్ట్వేర్ అంటూ ఫారెన్లో తిరుగుతుంటారు. వీరిద్దరికి ఎలా పరిచయం అయిందో నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారంట. ఎడ్యుకేషన్ అయిపోయాక మా నాన్నగారు జాబ్ జాయిన్ అయ్యారు. మీ నాన్నగారు మీ తాతయ్య గారి కోరిక మేరకు ఆయన వారసత్వంగా వచ్చిన వ్యవసాయం చేస్తున్నారు. పైగా మీ నాన్నగారికి ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం ఉండదంట. మనమే 10 మందికి ఉద్యోగం ఇచ్చే పొజిషన్లో ఉండాలని చెప్పేవారంట. అందుకే మీ నాన్నగారికి ఉన్న పొలంలో కొంత అమ్మేసి మా నాన్నగారితో కంపెనీ స్టార్ట్ చేయించారు. ఇప్పుడు అది చాలా డెవలప్ అయింది కూడా. పైగా డబ్బులు మా నాన్నగారు ఇచ్చినా కూడా తీసుకోలేదు. ఇప్పటికొచ్చి ఒక హెల్ప్ కూడా అడగలేదట మా నాన్నగారిని. మీ నాన్నగారే బెటర్ అండి. మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మా నాన్న నాతో ఏ విషయాలు చెప్పడు. గొప్పవాళ్ళు అంతే కదండి, చేసిన సాయం ఎప్పుడూ చెప్పుకోరు. ఆ, మీరు రాకుండానే ఆర్డర్ చేశాను, పర్వాలేదు కదా? ఓకే. ఏంటి సార్ పెళ్లి చూపులా? కాదు, జస్ట్ క్యాజువల్ మీటింగ్ అంతే.